మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద మనం ఆలోచిస్తూ లేదా బాధపడుతూ ఉంటాం. మన ఆనంద్ గారిలాగా. ఆయన ఒక శ్లోకం విన్నాక ఇప్పుడు ఏ చింత లేకుండా సంతోషంగా ఉన్నాడు. మీరు కూడా ఒక నిమిషం ఆగి మన కృష్ణుడు భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 13లో మనకేం సందేశం చెప్తున్నాడో ఆనంద్ గారి కథ రూపంలో తెలుసుకుందాం రండి. 18 ఏళ్ల ఆనంద్ ఒకప్పుడు తన చేతులతో అద్భుతాలు సృష్టించిన గొప్ప కళాకారుడు. కానీ ఇప్పుడు వయసు మీద పడి చేతులు వణుకుతూ ఉంటే మనవడి కోసం మొదలుపెట్టిన చివరి చెక్క గుర్రాన్ని పూర్తి చేయలేక నిస్సహాయంగా చూస్తున్నాడు. ఇంతేనా నా జీవితం? ఈ శరీరంతో పాటే నా కథ కూడా ముగిసిపోయిందా? ఈ భయం అతని హృదయాన్ని మెలిపెడుతోంది. ఆ రాత్రి అలసిన కళ్ళు మూసుకున్న ఆనంద్ ని ఒక అద్భుతమైన కళ ఆవరించింది. అదే వర్క్ షాప్. కానీ ఇప్పుడు అతను 10 ఏళ్ల బాలుడు. తండ్రి చేతులు పట్టుకొని ఉత్సాహంగా చెక్కడం నేర్చుకుంటున్నాడు. ఆ తర్వాత 25 ఏళ్ల యువకుడిగా మారి తన మొదటి కాండాన్ని సృష్టిస్తూ కనిపించాడు. ఆపై 40 ఏళ్ల గర్వపడే తండ్రిగా కొడుకుకు అదే విద్యను నేర్పిస్తున్నాడు. ప్రతి రూపం మారుతున్నా ఆ కళ్ళలోని మెరుపు, ఆ చేతిలోని కళ మారలేదు. అప్పుడు ఒక దివ్యమైన కాంతి అతన్ని చుట్టుముట్టింది. ఆ కాంతిలో భగవద్గీతలోని ఈ శ్లోకం వినిపించింది. దేహి నోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నమోహ్యతి. ఈ శ్లోకం యొక్క భావం శరీరాన్ని ధరించిన ఆత్మ ఏ విధంగా బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం గుండా ప్రయాణిస్తుందో అదే విధంగా మరణం తరువాత మరో శరీరాన్ని పొందుతుంది. ఈ మార్పునకు ధీరులు, జ్ఞానులు మోహపడరు. ఆ మాటలు వినగానే ఆనంద్ కు జ్ఞానోదయం అయింది. తను ఈ శిథిలమైన శరీరం కాదు, ఆ శాశ్వతమైన ఆత్మనని, ఆ చేతుల్లోని కలనని గ్రహించాడు. ఆ కాంతిలో ఒక కొత్త బాలుడు తన పాత బొమ్మలతో ఆడుకోవడం చూశాడు. తన సృజన, తన ఆనందం కొనసాగుతూనే ఉంటాయని గ్రహించాడు. ఆనంద్ కళ్ళు తెరిచాడు. కిటికీలోంచి వస్తున్న ఉదయపు కిరణాలు అతని ముఖంపై ప్రసరిస్తున్నాయి. ఇప్పుడు అతనిలో భయం లేదు. అంతులేని ప్రశాంతత ఉంది. మరణం ఒక్క ముగింపు కాదు, ఆత్మ యొక్క అనంత ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకున్నాడు. ఈ కథ విన్నాక మీరు కూడా ఆనంద్ గారిలాగే భయం వదిలి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చిన వారికి షేర్ చేసి వారి ఆనందానికి పాత్రలు కండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నెక్స్ట్ వీడియోలో పూజ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. సర్వే జన సుఖినో భవంతు.